నెల్లూరు నగరంలోని స్థానిక జయభారత్ హాస్పిటల్ నందు యానాదేశ్ హెల్త్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. రానున్న విద్యా సంవత్సరంలో స్కూల్ విద్యార్థులను చేర్పించట కొరకు స్కూల్ మధ్యలో మానేసిన వారిని గుర్తించి విద్యా వాలంటీర్ల ద్వారా చర్యలు తీసుకోవాలని, మొబైల్ మెడికల్ డిస్పెన్సరీ కొనుగోలు చేయడం, ట్రస్ట్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం, గిరిజన బాలబాలికలకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఏర్పాటు చేయాలని, తదనంతరం ముఖ్యమైన విషయాలను పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాపూర్ వెంకటేశ్వర్లు, పొట్లూరు శ్రీనివాసులు, తలపల రమేష్, గంధల శ్రీరాములు, కృష్ణకుమారి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అదే కులం నుంచి వచ్చి చదువుకుని ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన మేమందరం కలిసి ఈ సమాజానికి మనం ఏమైనా చేద్దామనే ఉద్దేశంతో వారికి ముఖ్యంగా అవసరమైన విద్య, ఆరోగ్యం అందించడానికి, యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు వెతికి వారికి కావాల్సిన శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో యానాది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ను ప్రారంభించడం జరిగింది. దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా యానాది కాలనీస్లో స్కూలుకు పోయి ఉన్న విద్యార్థులకి వాళ్ళు అక్కడ స్కూల్లో సరైన అవగాహన లేకపోతే చదువులో ముందుకు కానీ బాగా లేకపోతే వాళ్ళకి సాయంకాలం బడి ప్రారంభించి ఒక కోఆర్డినేటర్ వారికి సప్లిమెంటరీగా వాళ్ళ ఎడ్యుకేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత వారికి గ్రామాల్లో ఆధార్ కార్డులు కానీ లేకపోతే సౌకర్యాలు కానీ చూసి సంబంధిత సంక్షేమ కార్యక్రమాలను వారికి అందించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ రెగ్యులర్గా వారికి ఏమైనా డిసీజెస్ కానీ అనారోగ్య సమస్యలు కానీ ఉన్నట్లయితే వాళ్ళతో దగ్గర ఉన్న హాస్పిటల్స్కి, ఆరోగ్య అధికారులకు సంబంధించి హాస్పిటల్లో కార్యక్రమం, అలాగే విద్యార్థులు మంచి గురుకుల పాఠశాలలో వాళ్ళకి అడ్మిషన్స్ కోఆర్డినేట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ సమగ్రంగా విద్య, ఆరోగ్యం అందించాలనేది ప్రథమ ధ్యేయం. యానాదిస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యదర్శిని. ఈ ట్రస్ట్ 2023లో ఫిబ్రవరి నెలలో ప్రారంభం చేశాము. అందులో మేనేజింగ్ ట్రస్టీ శ్రీ రాపూర్ వెంకటేశ్వర గారు, అదేవిధంగా నేను కార్యదర్శిగా ఉన్నాను. తలపల రమేష్ గారు కోశాధికారిగా ఉన్నారు. గంధల శ్రీరాములు గారు, ఈగ రామయ్య గారు వాళ్ళు ట్రస్టీగా మేమందరం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సమావేశం దేనికి ఏర్పాటు చేశామంటే 2025-26 ఈ స్కూల్స్ ప్రారంభం చేసినప్పుడు అన్ని గిరిజన కాలేజీలో మేము పర్యటన చేసి గురుకుల పాఠశాల 5, 6, 7, 8 తరగతుల వాళ్ళని ఎవరైతే ఉన్నారో గిరిజన విద్యార్థులు, బాలబాలికలందరినీ కూడా వాళ్ళని మోటివేట్ చేసి ఈ గురుకుల పాఠశాలలో వాళ్ళు చేర్పించే చర్యలు తీసుకోవాలని, దాని గురించి వాలంటీర్ల ద్వారా వాళ్ళని ఆ పిల్లలందరినీ కూడా ఆ గురుకుల పాఠశాలలో చేర్పించి వాళ్ళకి విద్యా అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేశాము. రేపు వెంటనే ఈ ఒక 1 వీక్ లోపల ఈ కార్యక్రమం మొదలు చేస్తాము. అదేవిధంగా మాకు మొబైల్ మెడికల్ డిస్పెన్సరీ ఒకటి కావాలని చెప్పారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము రికమెండేషన్ సబ్మిట్ చేశాము. అది వస్తే జయభారత్ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడి నుంచి డాక్టర్స్ని, నర్సుల్ని, మెడిసిన్స్ని తీసుకొని వెళ్ళి ఈ గిరిజన కాలనీలో వారికి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి గిరిజనులకు వైద్యం అందించాలనే ఆలోచనతో మేము చేస్తున్నాము. ఈ సందర్భంగా జయభారత్ హాస్పిటల్ వారికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా గిరిజన బాలబాలికలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ టైలరింగ్ కానీ, కంప్యూటర్ ఇంటిగ్రేషన్ కానీ వీటిల్లో ట్రైనింగ్ ఇప్పించి బైక్ మెకానికల్, అదేవిధంగా ఏదైతే ఈ కార్పెంటర్లు, ప్లంబర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రికల్ వర్క్స్ వీటిలో ట్రైనింగ్ ఇప్పించి గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మా ట్రస్ట్ తరఫున మేము ఆలోచన చేస్తున్నాము. ఆ కార్యక్రమాలు సవ్యంగా జరుగుతాయని మేము ఆశిస్తూ విరమిస్తున్నాం.
నేను రిటైర్డ్ ఐఆర్టీఎస్ ఆఫీసర్ని, అలాగే జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని. ఇప్పుడు యానారీస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మెంబర్ని. ఆంధ్రప్రదేశ్లో 28 లక్షల మంది గిరిజనులు ఉంటే దాంట్లో అత్యధికంగా యానాదులు 10 లక్షల మంది ఉన్నారు. 33 తెగలుగా ఉన్న గిరిజనుల్లో ఒక యానాదులు మాత్రమే 10 లక్షలు పెంచుకున్నారు. ఆ 10 లక్షల్లో కూడా దాదాపు 4 లక్షల మంది నెల్లూరు జిల్లాలో ఉన్నారు. నెల్లూరు జిల్లాలో యానాదులు అత్యంత దయనీయ ఉందని చెప్పి యానాదుల నుంచి చదువుకుని ఉద్యోగాలు పొంది విశ్రాంతి పొందిన కొంతమంది సభ్యులు ట్రస్ట్గా ఏర్పడి ఏదో విధంగా మన కులానికి మన జాతికి అట్లా ఉన్న మన బిడ్డలకి ఓ దోవ చూపించాలి, వాళ్ళకు మార్గం చూపించాలి అనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ 2 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసాం. దీంట్లో కార్యక్రమం ఏంటంటే పిల్లలు ఎడ్యుకేషన్ ఇచ్చే మొదటి నుంచి మనం ప్రణాళిక చేస్తే వాళ్ళు పైకి వస్తారు బాగాని. ఈ సాయం బడులు అలాగే ఎవరికైతే బాగలేదో వాళ్ళని గుర్తించి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకు సగం వైద్యం ఉన్నట్టు ఎక్కడన్నా కొద్ది గొప్ప ఆర్థిక సహాయం కావాలంటే దాన్ని చూసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎడ్యుకేషను హెల్త్ చేసుకుంటూ 8 గ్రూప్ 2కి ఒక 6 మందికి సీట్లు ఇచ్చాం. 3 మా ద్వారా అటెండ్ అయిన 6 మందిలో 3 మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. ఇతరత్ర మా యానా జాతి బిడ్డలు క్వాలిఫై అయిన కూడా 3 తీసుకొని 6 మందికి మళ్ళీ మెయిన్స్ కూడా ఇచ్చాం. వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు, రిజల్ట్స్ రావాల్సింది. అలాగే యానాది బిడ్డల అభివృద్ధి కోసం హెల్త్ ఇదిలో తీసుకుని ఒక 2 పేషెంట్స్ని గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ పంపించి వాళ్ళని సక్సెస్ఫుల్గా డాక్టర్స్ హెల్ప్ తీసుకుని వాళ్ళని బాగా చేయడం జరిగింది. 2 క్రిటికల్ కేసెస్. ఆర్డినరీ కేసెస్కి మనం మామూలు చిన్నగా హాస్పిటల్కి వెళ్ళిపోతాం, బాగా అయిపోతుంది. కానీ క్రిటికల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉండదు. 2 కేసెస్ని, ఒక పాప 10 years పాప హార్ట్లో హోల్ ఉంటే చెన్నైలో పీడియాట్రిక్స్ సర్జరీ చేయించి తీసుకొచ్చాం. ఇదంతా మేము ఇప్పటికిప్పుడు స్టార్టింగ్ ఇది కాబట్టి అట్లా చేయగలుగుతున్నాము. ఇంకా గవర్నమెంట్ హెల్ప్ ట్రస్ట్ కనుక